శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, రీసెంట్గా చింతకాయల విజయ్ గారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఓకే, ఇది అందరికి జరిగే పనే. కానీ ఆయన మెడలో ఉన్న పచ్చ కండువ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాని గురించి మీ అభిప్రాయం? ముందుగా రాజ్యసభకి ఎంపికైన ఎంపీ చింతకాయల విజయ్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆయన మెడలో ఉన్న కండువా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడాలి. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ఆయనకి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన వయసు ఎంత, ఆయన ఏ విధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు ఆ రోజున. ఆ అబ్బాయిని పిలిచి ఇస్తుంటే ఆశ్చర్యం, అసలు నన్నేలా పిలిచిందని. ఎమ్మెల్యే అయ్యాడు, గెలిచాడు. తర్వాత అతనికి మంత్రి పదవి ఇవ్వాలంటే అప్పుడు ఆయన షాకు, నన్ను పిలిచి మంత్రి పదవి ఇచ్చారనేది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఒక చిన్న రాంగ్ స్టెప్ వేయలేదు. చాలా గొప్పగా మరి రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ పిల్లలిద్దరిని కూడా ఎలా పెంచాడు. ఇద్దరు అబ్బాయిలు అయ్యన్న పాత్రుడు గారికి, చింతకాయల రాజేష్ చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి చింతకాయల విజయ్. వాళ్ళ కోడళ్ళు కానివ్వండి, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి వాళ్ళ మిస్సెస్ కానివ్వండి, పద్మావతి గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీతో నాకు దగ్గర అనుబంధం ఉంది. చాలా మంచి ఫ్యామిలీ వ్యక్తులు. ఆ నియోజకవర్గంలో కూడా వాళ్ళకి అంతే పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వాళ్ళంటే అసలు గొప్పగా వాళ్ళు అంటే ఈ నాయకుడి కోసం మేము ప్రాణాలు ఇస్తాం అన్నట్లుగా ఉంటారు అక్కడ ప్రజలు. అంత మంచి ఆ పేరును తెచ్చుకున్న వాళ్ళు ఈ రోజున ఒకవైపు తండ్రి చూస్తే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ స్పీకర్గా మంచి పదవిలో ఉన్నారు. ఇంకొక వైపు తనయుడు చూస్తే తండ్రికి తగ్గ తనయుడిగా మరి మరి అందరు గుర్తింపు మన్నలను పొంది ఈ రోజున రాజ్యసభ సభ్యత్వానికి ప్రమాణ స్వీకారం చేసి మరి ఇన్ని రకాలుగా ఉన్న ఆయన మెడలో పసుపు కండువా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఆబ్వియస్లీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎల్లో కండువా వేసుకున్నారు కదా, ఇంకా దాంట్లో ప్రత్యేకత ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ చేనేత కార్మికుడు ఉన్నాడో ఆ చేనేత కార్మికుడి కష్టానికి ఫలం అక్కడ రాజ్యసభలో దక్కింది ఆ గౌరవం. ఎంత గొప్ప విషయం! ఈ రోజున పోగు నేసి కష్టపడి ఆ కండువాని ఏదైనా ఒక వస్త్రం తయారు చేయాలంటే ఆ చేనేత కార్మికుడు ఎంత కష్టపడాలి, ఎన్ని విధాలుగా దాన్ని మనం సమకూర్చుకోవాలి, అవన్నీ చేస్తే ఈ రోజున ఆయన మెడలో వేసుకొని ఆ కండువాకి, బీసీ నాయకత్వానికి, ఒక బీసీ వర్గానికి ఈ రోజున ఈ పసుపు కండువా ఎంత గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది అనంటే చేనేత కార్మికులు, మంగళగిరి చేనేత కార్మికులకి చింతకాయల విజయ్ గారు ఎంపీ స్థానంలో ఉండి ఆ ప్రమాణ స్వీకారం రోజున అరుదైన గౌరవాన్ని ఇచ్చారని చెప్పుకోక తప్పదు ఇక్కడ మాత్రం. అంటే ఈ రోజున మనం చూస్తున్నాం అక్కడ వాళ్ళ చేనేత కార్మికుడి ఆ చేనేత ఏదైతే మగ్గం గుంట దగ్గర నుంచి పార్లమెంటు స్థాయికి వాళ్ళ గౌరవాన్ని ఆయన తీసుకువెళ్ళాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఈ రోజున చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ కండువా వేసుకున్నాడు అంటే దాని వెనకున్న కథ ఏంటి అనేది ఈ రోజున అందరూ చెప్పుకుంటున్నారు. ఒక పార్లమెంట్కి వెళ్ళి ఆయన అక్కడ ఆ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నప్పుడు ఆ కండువా మీద అందరూ దృష్టి పడింది. దానివల్ల మనం ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. ఎంత గొప్ప విషయం అంటే ఒక కార్మికుడి కష్టానికి నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండి ఆయన వాళ్ళకి ఎంత చేయూతనిచ్చారు చేనేత కార్మికు అనేది మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ ప్రోత్సహించడం కానివ్వండి, వాటికి ఎక్కువగా ఈ షాప్స్ పెట్టించేసి ఎక్కడికక్కడే వాళ్ళకి ఎప్పటికప్పుడే వాటి పర్చేస్ చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు వాళ్ళ దగ్గర చీరలు కొనటం, ఈ షాల్స్ కూడా అవే తెప్పించటం, ఇవే ఎక్కువగా చేస్తున్నారు. మరి ఈరోజు ఆయన ఒక్కరే కాదు, మేమందరం కూడా అండగా ఉన్నాము. రాష్ట్రం తరపున ఏదైతే ఈ మంత్రివర్గం కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్మికులకి మేము ఏ కష్టం లేకుండా చూసుకుంటాము అన్న భరోసాని చింతకాయల విజయ్ గారు ఇచ్చారు. చాలా అద్భుతమైన విషయం. నిజంగా ఇలాగే ప్రతి ఒక్క కర్షకుడికి, కార్మికుడికి అండగా నిలిచే ఇలాంటి ఏదైతే ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం.